హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మునగాకుతో ఫ్రై చేస్తున్నాను అనమాట. వేపుడు అంటారు కదా, అది తాళింపు. ఇది చూడండి, ఈ మునగాకుని రెండుసార్లు మనం కడిగి రాత్రి ఫస్ట్ టైం కోసినప్పుడు ఒక కవర్లో చుట్టి లేకపోతే బట్టల్లో చుట్టి పెట్టేసామంటే అది రెండో రోజు ఉదయానికల్లా ఆకు మొత్తం రాలిపోతుందండి. దాంట్లో సన్న సన్న కాడలు అవి వస్తాయి కదా, దాన్ని రెండుసార్లు నీళ్ళలో వేసి తడిపి పెట్టేసినామంటే కాడలంతా కిందకి వచ్చేస్తాయి, ఆకు పైకి వచ్చేస్తుందన్నమాట. అలా కడిగి పెట్టుకున్న ఆకు అని దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు నీళ్ళు కోసుకున్నాను. ఇది వేరుశనగ గుళ్ళు మరి పౌడర్ చేసుకున్నాను, వేయించిన వేరుశనగ పౌడరు. ఇది వెల్లుల్లిపాయలు అనమాట, చిరక్కుట్టేసుకున్నాను. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కారము. ఇప్పుడు జీలకర్ర వేసి వేయించేస్తానండి. కడపెట్టుకున్నాము, ఆయిల్ వేడిగింది, వేసేసింది. ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలండి. ఇది కొంచెం వేగినాక, ఉల్లిపాయ వేగినాక తర్వాత ఆకుకూర వేసుకోవాలన్నమాట. చూడండి, వేగిపోయింది. ఇప్పుడు చిటికెడు పసుపు, ఇప్పుడు ఈ ఆకుకూర ఉంది కదా, మనం చేసి పెట్టుకున్న ఆకుకూర ఇందులో వేసేయండి. ఇందులో పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాను, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేస్తే అయిన తర్వాత మనము ఇది వేరుశనగ గుళ్ళ పౌడరు ఇవంతా వేయించండి. చూడండి, ఇలా మూత పెట్టేస్తే మగ్గిపోతుందండి. చాలామంది ఆకుని ఉడకబెట్టి చేస్తారు, అలా చేయకూడదు, పోషకాలన్నీ పోతాయండి. మంచి పోషక విలువలు ఉన్న ఆకుకూర అన్నమాట ఇది మునగాకు. ఇప్పుడు ఇది వెల్లుల్లిపాయలు వేసేస్తున్నాను అనమాట. పల్లీల పొడి అన్న వేరుశనగ గుళ్ళు. చూడండి, ఈ ఆకును మనం రెండుసార్లు నీళ్ళలో కడిగిన దానివల్ల చూడండి ఇలా చిన్న చిన్న ఈ కాడలు ఉంటాయి కదా, అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, అందుకే 2-3 సార్లు కడగమంటారు. మట్టి ఉండదు, కానీ దీని కాడల కోసం కడగాలి. రెడీ అండి ఆకుకూర. చూడండి, పోషక విలువలు కలిగిన మునగాకు కూర ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మంచి పోషకాలు అండి, ఇది చాలా విలువైన పోషకాలు ఉన్నాయి. ఇది ఉడకపెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగే మనం ఆకుకూర వేసిన తర్వాత మూత పెట్టేస్తే ఫ్రై మెత్తగా అయిపోతుంది అది. థ్యాంక్ యూ.